హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్? ఆన్సర్ వచ్చేసి బచేంద్రి పాల్. బచేంద్రి పాల్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. మరి ఈ వాళ్ళ జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు సైలెంట్గా ఉండడం నేర్చుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు లెర్న్ టు బి సైలెంట్. యు లెర్న్ టు బి సైలెంట్ అంటే నువ్వు సైలెంట్గా ఉండడం నేర్చుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కాంట్ యూ జస్ట్ బి సైలెంట్ ఫర్ ఎ లిటిల్ వైల్? కాంట్ యూ జస్ట్ బి సైలెంట్ ఫర్ ఏ లిటిల్ వైల్ అంటే నువ్వు కాసేపు కూడా సైలెంట్గా ఉండలేవా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ కీప్స్ సేయింగ్ సంథింగ్ అండ్ ఈజ్ నాట్ సైలెంట్ ఎట్ ఆల్ అంటే తను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది, తను అస్సలు సైలెంట్గా ఉండదు అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు సైలెంట్గా ఉండడం అలవాటయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఆమ్ యూజ్డ్ టు బీయింగ్ సైలెంట్. ఐ ఆమ్ యూజ్డ్ టు బీయింగ్ సైలెంట్ అంటే నాకు సైలెంట్గా ఉండడం అలవాటయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఆమ్ యూజ్డ్ టు బీయింగ్ కామ్ సో ఐ కాంట్ స్టాండ్ ఇన్ దిస్ మెస్ అంటే నాకు ప్రశాంతంగా ఉండడం అలవాటయ్యింది, సో నేను ఈ గందరగోళంలో ఉండలేను లేదా నేను ఈ గందరగోళాన్ని భరించలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టాకింగ్ సో లౌడ్లీ దట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ అనాయింగ్ అంటే వాళ్ళంతా చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు, అందువల్ల నాకు చాలా చిరాకు వేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, మాటలు ఆపి సైలెంట్గా ఉంటావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, విల్ యూ స్టాప్ టాకింగ్ అండ్ బీ సైలెంట్? విల్ యూ స్టాప్ టాకింగ్ అండ్ బీ సైలెంట్ అంటే మాటలు ఆపి సైలెంట్గా ఉంటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ బీ సైలెంట్ అండ్ డూ సంథింగ్ అంటే ఇలా మాట్లాడే బదులు సైలెంట్గా ఉండి ఏదో ఒకటి చేసుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ ఇఫ్ యూ కీప్ యువర్ మౌత్ షట్ అండ్ డూ యువర్ వర్క్ సైలెంట్లీ అంటే నీ నోరు మూసుకుని నువ్వు నీ పనిని సైలెంట్గా చేసుకుంటే చాలా మంచిది. ఇట్స్ బెటర్ అంటే చాలా మంచిది అని అర్థం. నెక్స్ట్ వన్, సైలెంట్గా ఉండే వాళ్ళని నమ్మకూడదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, సైలెంట్గా ఉండే వాళ్ళని నమ్మకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వీ షుడ్ నాట్ ట్రస్ట్ దోస్ హూ ఆర్ సైలెంట్. వీ షుడ్ నాట్ ట్రస్ట్ దోస్ హూ ఆర్ సైలెంట్ అంటే సైలెంట్గా ఉండే వాళ్ళని నమ్మకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ ప్రిటెండ్ టు బి సైలెంట్ బట్ షీ రియలీ ఇజంట్. షీ ప్రిటెండ్ అంటే యాక్ట్, ప్రిటెండ్ అన్నా యాక్ట్ అన్నా మీనింగ్ వచ్చేసి నటించడం. షీ ప్రిటెండ్ టు బి సైలెంట్ బట్ షీ రియలీ ఇజంట్ అంటే తను సైలెంట్గా ఉన్నట్టు నటిస్తుంది కానీ నిజానికి ఉండదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ అండ్ డస్ నాట్ టాక్ మచ్ అంటే తను ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు, తను చాలా తక్కువ మాట్లాడతాడు అని అర్థం. నెక్స్ట్ వన్, సైలెంట్గా ఉంటే నాకు కోపం వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ గెటింగ్ యాంగ్రీ ఇఫ్ యు ఆర్ సైలెంట్. ఐఎమ్ గెటింగ్ యాంగ్రీ ఇఫ్ యు ఆర్ సైలెంట్ అంటే సైలెంట్గా ఉంటే నాకు కోపం వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ వెరీ యాంగ్రీ ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ అంటే నువ్వు ఏమైనా తప్పు చేసి నా ముందు ఇలా సైలెంట్గా నుంచుంటే నాకు చాలా కోపం వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు మధ్యలోకి రాకు, సైలెంట్గా ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డు నాట్ కమ్ ఇన్ ద మిడిల్ అండ్ బీ సైలెంట్. డు నాట్ కమ్ ఇన్ ద మిడిల్ అండ్ బీ సైలెంట్ అంటే నువ్వు మధ్యలోకి రాకు, సైలెంట్గా ఉండు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్ ద క్వారల్స్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ సో యు బీ సైలెంట్. ఆల్ ద క్వారల్స్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ సో యు బీ సైలెంట్ అంటే నీ మాటల వల్లే గొడవలన్నీ వస్తున్నాయి, సో ప్లీజ్ నువ్వు సైలెంట్గా ఉండు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ యూ స్టే సైలెంట్ అండ్ డోంట్ టాక్ టు అస్ అంటే నువ్వు మాతో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇక్కడ అందరికీ మంచిది అని అర్థం.
వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.